ఓం శ్రీ కృష్ణాయ నమః. కుంభకర్ణుడు 6 నెలల పాటు ఎందుకు పడుకుంటాడో మీకు తెలుసా? ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభకర్ణుడు పుట్టినప్పటి నుండి ఆకలి అని దేశం మీద పడి మనుషుల్ని, రాక్షసుల్ని, జంతువుల్ని తినేవాడు. అప్పుడు మనుషులు ఎంతో భయపడి ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు వెంటనే ఇంద్రుడు తన వాహనమైన ఐరావతం మీద కుంభకర్ణుడు తింటున్న ప్రదేశానికి వెళ్ళాడు. ఇంద్రుడు కుంభకర్ణుడు తింటున్న విధానం చూసి కోపంతో, ఏ మూర్ఖుడా, లోకంలో ఏ ప్రాణకోటిని బతకనివ్వా అని అడిచాడు. అప్పుడు కుంభకర్ణుడు ఎంతో కోపంతో, నువ్వెవర్రా నాకు చెప్తున్నావు అని ఐరావతాన్ని ఒక తోపు తోశాడు. అప్పుడు ఐరావతంతో పాటు ఇంద్రుడు కూడా కిందపడ్డాడు. ఐరావతం దంతాన్ని విరిచి ఇంద్రుడిని కొట్టాడు. అప్పుడు వెంటనే ఇంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. జరిగిందంతా చెప్పాడు. వెంటనే బ్రహ్మదేవుడు కుంభకర్ణుడిని నా దగ్గర తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు కుంభకర్ణుడిని బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు కుంభకర్ణుడిని చూసి ఆశ్చర్యపోయి, నువ్వు వెంటనే చచ్చిన శవంలాగా ఈ భూమి మీద నిద్రపోవాలని చెప్తాడు. అలా కుంభకర్ణుడు నిద్రపోతాడు. అప్పుడు లోకమంతా ఎంతో ఆనందపడతాది. అప్పుడు రావణుడు కుంభకర్ణుని చూసి ఎంతో బాధపడతాడు. వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి, తాత, కుంభకర్ణుడు నీకు మునిమనవడు, నువ్వు ఎందుకు ఈ విధంగా శపించావు? దయచేసి మళ్ళీ మామూలు మనిషిని చెయ్యి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు 6 నెలల పాటు పడుకుంటాడు. ఒక్కరోజు మాత్రమే లెగుస్తాడు. ఆ ఒక్కరోజు మాత్రమే 6 నెలలకు సరిపోయే ఆహారం అంతా తినేస్తాడు. మళ్ళీ తిరిగి 6 నెలల పాటు నిద్రపోతాడు. ఈ విధంగా కుంభకర్ణుడు 6 నెలల పాటు పడుకునే ఉంటాడు. ఓం శ్రీ కృష్ణాయ నమః. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణా లీలాస్.